హాయ్ ఫ్రెండ్స్, మీ ఆశా టైలర్. ఈరోజు బ్లౌజులు ఇవి ఎన్ని 3 ఉన్నాయి, అలాగే వేస్తున్నాను కట్ చేయడానికి. ఇవి లైనింగ్లు. చూడండి ఇలా కట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నేను టేప్తో మార్కింగ్ కాదు, ఇది జాకెట్ కొలతనే వేస్తున్నాను. ఇక్కడ ఒకటి పెట్టాను. నేను ఎలా వేసుకున్నానో కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోండి. నీట్గా బాగా రెడీ అవుతుంది జాకెట్. టేప్ కొలత కాదండి, ఓన్లీ జాకెట్తోనే మార్క్ చేసుకుంటాను. జాకెట్ కొలతే వేసుకుంటాను, నీట్గా వస్తుంది. నేర్చుకునే వాళ్ళకు బాగా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ డాక్స్ పెట్టుకోండి. ఇలా మార్క్ వేసుకొని ఇలా రౌండ్ వస్తుంది. ఇక్కడ అలాగే సంకలో ఇక్కడ నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. చూసి బాగా నేర్చుకోండి. ఇది పక్కకు తీసేసాను. ఇందులోంటి ఒకటి తీసుకోండి. అయిపోయింది. ఫస్ట్ మళ్ళీ చేతులు వెనక భాగం అయిపోయింది కదండి, చేతులు తీస్తున్నాను. మూడు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవి అని చూసుకోండి. ఇలా వేసుకోండి. ఇది కూడా జాకెట్, టేప్ కొలత కాదు. ఇలాగా కొద్దిగా ఇక్కడ కుట్లో పోనీకి కొద్దిగా ఇక్కడ కింది భాగం ఇలాగా, ఇక్కడ మధ్యలో కూడా ఒకటి పెట్టుకోవాలి, డాక్స్ పెట్టాలి. ఇలా మార్క్ వేసుకోండి. నిదానంగా నీట్గా కట్ చేస్తున్నాను, బాగా చూడండి, చూసి కట్ చేసుకోండి. ఇది మనకు ముందర భాగం సేఫ్ కొద్దిగా రావాలి కదండి, అది ఇక్కడ నుంచి చేస్తున్నాను. ఇలా కొద్దిగా రావాలి. ఇది ఇలాగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముందర భాగం ఉంది కదండి, మనకు ముందర భాగం ఇలా తీసుకోవాలి. ఇవి మనకి 3 భాగాలు ఉన్నాయి కదా, 3 పీసులు ఉన్నాయి. ఇందులో ఏది కరెక్ట్గా ఉంది ఏది లేదని చూసుకోండి ఒకసారి. ఇందాక ఒక పీస్ పక్కకు తీసాను కదండి, ఇది వేస్తున్నాను. ఇలా ఇక్కడ ఇంత ఒక బెత్తడి పెట్టాను. ఇలా పెట్టేశాను. చూడండి, ఇలా పెట్టాను కదండి. ఇది క్రాస్ జాకెట్ బాగా సెట్ అవుతుందండి ఇలా వేసుకుంటా. ఇలా మొత్తం రౌండ్గా నీట్గా వేసుకోండి. ఇది తీసేసాం కదండి, మళ్ళీ ఒక బారి రౌండ్గా ఇది చూసుకోండి, ఉందా లేదా, కరెక్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఈ సంకలు చక్కగా ఇలా ఇక్కడ కింద ఒక పాయింట్ లాగా ఇవ్వండి, ఇలాగా కొద్దిగా. ఇది మనకు ముందర భాగం బాగా నీట్గా కూర్చోడానికి డాక్స్ వేసాను. ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, ఇలా రావాలి. ఇది రౌండ్గా ఎలా మార్క్ చేసినానో అలాగే రావాలి. ఎంత నీట్గా కట్ చేసుకునేటప్పుడు ఎంత నీట్గా కట్ చేసుకుంటామో కుట్టేటప్పుడు అలా నీట్గా వస్తుంది. ఇది చూడండి. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకుంటాను. మెయిన్ పీసు అది పక్కన పెట్టేసి లైనింగ్ కట్ చేసుకుంటాను. లైనింగ్ కట్ చేసుకుంటే ఏదన్నా పొరపాటున కూడా లైనింగ్లో సెట్ చేసుకోవచ్చని ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళకైతే ఇలాగే బాగుంటుంది. ఇందులోనే ఇక్కడ వీపట్టికి తీసుకుంటున్నాను. ఈ సమంగా తీసుకొని కింద వీపట్టికి
విప్పట్టి వేసే విధానం కూడా చూపిస్తాను మీకు. నేను చేతి పని లేకోకుండా విప్పట్టి వేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు కుట్టేటప్పుడు. ఇవి పీసులు విప్పట్టికి. ఇవి మనం క్రాస్ బెల్ట్ అంటాం కదండి, వాటికి. ఇక్కడ ఒక రేపు ఈ పీసు ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఏ భాగం ఆ భాగం ఇలాగ సపరేట్ వేసుకుంటున్నాను. ఇది క్రాస్ బెల్ట్కి వస్తుంది. ఇక్కడ ఇటువైపు చూడండి, మనం చేతులు ఇందాక అట్లా తీసాం కదండి, ఇది సరిపోదు. నేను ఇక్కడ వేసాను, ఇక్కడ ఇలా వేసాను. ఇలా వేసుకొని నీట్గా గట్ చేసుకుంటాను. కొద్దిగా దానికన్నా కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను, లైనింగ్ కన్నా కొద్దిగా పీస్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇది ఇలా నీట్గా నిదానంగా కట్ చేసుకుంటే మనకు కుట్టనీకి ఈజీగా ఉంటుంది. ఆ భాగానికి ఆ భాగం సపరేట్ అవుతుంది మనకు. ఎంత నిదానంగా నీట్గా కట్ చేసుకుంటామో అంత నిదానంగా నీట్గా కుట్టేటప్పుడు కూడా అలాగే వస్తాయి. అందులో చెప్పడం మర్చిపోయాను, ఈ బ్లౌజులు కూడా డోర్ డెలివరీ చేసేటివండి, వేరే పల్లెవి. ఇవి డోర్ డెలివరీ బ్లౌజులే. నిన్న పెట్టాను కదా ఒక వీడియోలో, ఇవి కూడా డోర్ డెలివరీ బ్లౌజులే. ఇవి కూడా 5 బ్లౌజులు వచ్చాయి డోర్ డెలివరీ. ఇవి కూడా డోర్ డెలివరీ రేపు చేస్తామని చెప్పాము, రేపు చేయాలి. ఇవి కూడా డోర్ డెలివరీ చేయట్లేదేమో అనుకోవద్దండి, చేస్తున్నాము. డోర్ డెలివరీ చేస్తున్నాను. అడ్రస్ పక్కాగా పంపిస్తున్నాను. అందులో చిన్నపిల్లల గౌన్లు కొని కుట్టి అమ్ముతున్నామండి. ఇక్కడ మేము క్లాత్ తీసుకొచ్చి కుట్టి అమ్ముతున్నాము. మీరు ఎవరికైనా చిన్నపిల్లలు ఉన్నారు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి కానీ అట్లా చెప్పి తీసుకోవచ్చు అండి. మేము అమ్ముతున్నాను ఇంత. మేము ఇక్కడ కుట్టి మేమే క్లాత్ తీసుకొని అమ్ముతుంటాము. డ్రెస్ పట్టించి రేట్ ఉంటుంది. బతుకమ్మ